ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ మేరకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ముద్రగడ దారి ఎటువైపు అని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుండి ముద్రగడ లేదా ఆయన కుటుంబం కానీ పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ముద్రగడ లేఖతో జనసేనలోకి ఆయన చేరడం లేదని స్పష్టమైంది. ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ మేరకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ముద్రగడ దారి ఎటువైపు అని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుండి ముద్రగడ లేదా ఆయన కుటుంబం పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ముద్రగడ లేఖతో జనసేనలోకి ఆయన చేరడం లేదని స్పష్టమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్లో అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ 24 సీట్లతో ఆయన సాటిస్ఫై అయ్యారు, సో నా అవసరం జనసేనకి లేదు, రాకూడదని అనుకుంటున్నానని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని లేఖలో ఎప్పుడైతే ప్రకటించారో ఆయన జనసేనకు వెళ్ళట్లేదని క్లారిటీ వచ్చింది. మరి ఆయన వైసీపీలో చేరతారని చర్చలు జరుగుతున్నాయి. నిజమేనా? వైసీపీలో చేరే అవకాశం నిజంగానే ఉందా? సంతోషి గత కొంతకాలంగా మరి కాపు నాయకుడు రాజకీయవేత్త అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన గత కొంతకాలంగా మరి జనసేనలో చేరతారని కూడా ఒక ఊహాగానాలు జరిగాయి. అంతేకాకుండా జనసేనలో చేరి మరి పవన్ కళ్యాణ్కి తోడుగా ఆయన ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా అది మరి కార్యాచరణ దాల్చలేదని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో 24 సీట్లు జనసేనకు వచ్చిన తర్వాత ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక లేఖ అయితే రాశారు. పవన్ కళ్యాణ్ లేఖ రాశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ లేఖతో అసలు జనసేనలో ఇక ముద్రగడ చేరడం లేదని కూడా చాలా క్లియర్ గా అర్థమైపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఒకటే చెప్పారు, గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారు, తనతో మాట్లాడి జనసేనలో చేరే అవకాశం ఉందని కూడా ఇంతకాలం వెయిట్ చేశాను, ఇక మరి ఇప్పుడు కూడా అటువంటి మీరు రాలేదు, నేను మరి మీతో నడవడానికి ఇంతవరకు కూడా అటువంటి కార్యాచరణ ఏది లేదంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా 24 సీట్లతో తనకు ఇచ్చారు కాబట్టి, అంతేకాకుండా తనకు 24 సీట్లతో మరి తన మద్దతు కానీ తన ప్రమేయం కానీ జనసేనకు ఉండకపోవచ్చు అని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరికొంత జనసేనలో ముద్రగడ పద్మనాభం చేరడం లేదని కూడా స్పష్టమైన నేపథ్యంలో మరి 2 రోజుల నుంచి చూసుకుంటే ఇటీవల కాలంలో 2 రోజుల నుంచి మళ్ళీ వైసీపీలోకి ఆయన చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఏదైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తారు ఈసారి ఎన్నికల్లో అని ఒక వార్త అయితే బయటకు రావడంతో ఖచ్చితంగా వైసీపీ ఈసారి అక్కడ ఖచ్చితమైన ఒక సీనియర్ కాపు నాయకుడిని నిలబెట్టాలని భావిస్తున్న తరుణంలో, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గట్టి కాపు నేతను పోటీ చేయాలని ఫస్ట్ నుంచి వైసీపీ భావిస్తున్న తరుణంలో ఇక నుంచి మరి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ఒక వార్త అయితే రావడంతో, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా కొంత పిఠాపురం వైపు మొగ్గు చూపుతుండటంతో మరి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి వద్ద మరి ఆయన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం లాంఛనంగా వైసీపీలో చేరడం, అంతేకాకుండా పిఠాపురం నుంచి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ చేరే అవకాశం ఉందని కూడా కొంత వార్తలు అయితే హల్చల్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, ముద్రగడ మరి చేరబోతున్నారా లేదనేది కూడా ఒక స్పష్టమైన మరి సమాచారం లేనప్పటికీ కూడా కొంత ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా వైసీపీ కూడా ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభాన్ని ఈసారి మరి వైసీపీలోకి తీసుకురావాలి, వైసీపీలో తీసుకొచ్చి ఖచ్చితమైన జనసేనకు పోటీగా నిలబెట్టాలి. జనసేనకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో కాపు నాయకులకు నీటుగా మరి జనసేన ముద్రగడ పద్మనాభం వైసీపీలో తీసుకొచ్చి ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయించాలని ఒక వ్యూహం అయితే రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ దిశగా జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉన్నారు, ఆలోచన అయితే చేస్తున్న పరిస్థితి కూడా మనకు కలుస్తుంది. అంతేకాకుండా ఈ రోజు కానీ రేపు కానీ ముద్రగడ మరి వైసీపీలో చేరే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడ మరి వైసీపీలో చేరడం ఇక లాంఛనమని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. అంతేకాకుండా ఈయన చేరడంతో పాటు మరికొంతమంది కాపు నేతలు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. కాపు సీనియర్ నాయకుడు కాబట్టి, అంతేకాకుండా మాజీ మంత్రి కూడా చేసినటువంటి మరి ముద్రగడ పద్మనాభం
మరి ఈ వైసీపీలో చేరితే అనూహ్య పరిణామాలు సంభవించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కాపులకు సంబంధించినటువంటి ఇప్పటికే మరి హరిరామ జోగయ్యకి సంబంధించినటువంటి తనయుడు మరి ఈయన వైసీపీలో చేరడం అంతేకాకుండా వైసీపీ ఈసారి వైసీపీతో మేము ఖచ్చితంగా పనిచేస్తామని కూడా ఆయన ప్రకటించిన నేపథ్యం కూడా చెప్తున్నారు. అంతేకాకుండా జనసేన మీద ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే త్వరలోనే ముద్రగడ పద్మనాభం కూడా మరి వైసీపీలోకి చేరితే ఎలా ఉండబోతుంది ఏంటని కూడా పెద్ద ఎత్తున మరి చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కాపులకు సంబంధించినట్టు ఇప్పటివరకు కాపులు జనసేనకు సంబంధించినటువంటి జనసేన వైపు ఉంటారని అనుకుంటున్నప్పుడు కూడా సీనియర్ నాయకులు మొత్తం బయటికి రావడంతో వైసీపీకి మరింత మద్దతు పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ దిశగా మరి వైసీపీ అధిష్టానం అయితే ఆలోచిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏదైతే మరి ముద్రగడ పద్మనాభం నిజంగా మరి వైసీపీలో చేరితే రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున మరి మార్పులు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా సమీకరణలో కూడా చాలా పెద్ద ఎత్తున మార్పులు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సంతోష్. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.